Okay, hi everyone. My name is Saibar Gopal. So this is my first video. So ఏమన్నా తప్పు చేస్తే ఏమనుకోకండి. అండ్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే రీసెంట్గా ఎస్ఎస్సి టీచర్ 2025 లో గాట్ సెలెక్టెడ్ యాజ్ ఆఫీస్ సూపరింటెండెంట్. సో నేను నా జర్నీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో బిఫోర్ ఎస్ఎస్సి సీజీఎల్ లో నేను సీజీఎల్ కంటే ముందు స్టేట్ ఎగ్జామినేషన్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్ అవి రెండు. సో ప్రిలిమ్స్ అండ్ ఫిజికల్ రెండు క్వాలిఫైడ్. సో మెయిన్స్ వచ్చేసరికి నా స్కోర్ చెప్తా. కానిస్టేబుల్ లో 121 అవుట్ ఆఫ్ 200 అండ్ ఎక్సైలో 221 అవుట్ ఆఫ్ 400. సో ఎగ్జామ్స్ తర్వాత నేను ఎస్ఎస్సి సైడ్ వచ్చేసింది. సో ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ దిల్సుఖ్ నగర్ లో కోచింగ్ తీసుకున్నాను. సో టోటల్లీ 6 months వాటి సిలబస్ కంప్లీట్ చేయడానికి. 6 months స్పాన్ లో నా ఫస్ట్ మోక్ స్కోర్ వచ్చేసరికి 75 మార్క్స్ అవుట్ ఆఫ్ 200. ఎస్ఎస్సి ఐమ్ టాకింగ్ అబౌట్ ఎస్ఎస్సి. అండ్ ఫైనల్ స్కోర్ అంటే ఆఫ్టర్ 6 months లో యావరేజ్ అంటే 130 to 140 వస్తుంది. సో కోచింగ్ తర్వాత నేను ఇంటికి వెళ్ళి నేనే సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యాను. సో ఐ గేవ్ మై ఫస్ట్ అటెంప్ట్ 2024 ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్ లో నా స్కోర్ వచ్చేసరికి 146 టాప్ స్కోర్ వచ్చింది. అండ్ నార్మలైజ్ స్కోర్ 163.5. సో అప్ టు ప్రిలిమ్స్ నేను ఓవరాల్ గా మోర్ దెన్ 200 మార్క్స్ ఇచ్చిన. అప్ టు ప్రిలిమ్స్ మోర్ దెన్ 200 మార్క్స్ ఇచ్చిన. సో ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ 2025 జనవరిలో జరిగింది. సో మెయిన్స్ లో నా స్కోర్ 297 వచ్చింది రాసు. సో నార్మలైజ్ 320 సంథింగ్ వచ్చింది. సో ఐ కుడ్ నాట్ క్లియర్ మెయిన్. సో మళ్ళీ 2025 లో సెకండ్ అటెంప్ట్ ట్రై చేసిన. అండ్ 2025 లో సేమ్ ప్రిలిమ్స్ 138 వచ్చింది. ఎడిక్విటీ ప్యాటర్న్. సో కొద్దిగా టఫ్నెస్ పెంచింది. ఇంగ్లీష్ లో కొద్దిగా టఫ్ ఇచ్చింది పేపర్. సో 138 వచ్చింది రా స్కోర్. అండ్ మై నార్మలైజ్ స్కోర్ వచ్చి 132 పాయింట్ సంథింగ్. సో ప్రిలిమ్స్ అయ్యేసరికి సేమ్ 250 సంథింగ్ మార్క్స్ రావాల్సి ఉంటుంది. సో మార్క్స్ వచ్చి అంటే 3 ప్లాట్ఫామ్స్ వాడుంటున్నాయి. ఫస్ట్ ఏంటంటే ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్, అండ్ సెకండ్ టెక్స్ట్ బుక్, అండ్ థర్డ్ హోలీ బోర్డ్. సో ఈ 3 ప్లాట్ఫామ్స్ లో సో ఐ యూస్ టు కంపీట్ విత్ టాపర్స్ అన్నమాట. సో మోక్స్ సారీ ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ 2026 జనవరిలో జరిగింది, సేమ్ డేట్. సో మెయిన్స్ బాగానే రాసిన. అండ్ నా స్కోర్ వచ్చి 332 వచ్చినాయి అవుట్ ఆఫ్ 390. సో వన్ థింగ్ ఐ ఫర్గాట్, యాక్చువల్లీ 2024 లో నా మెయిన్స్ టోటల్లీ 75 మార్క్స్ ఇచ్చింది బిఫోర్. బట్ ఇక్కడ 2025 సీజీఎల్ లో మోర్ దెన్ 100 మార్క్స్ ఇచ్చింది. సేమ్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్, హోలీ బోర్డ్, టెక్స్ట్ బుక్, ఈ 3 ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకుంటారు. ఐ గేవ్ మోర్ దెన్ 100 మార్క్స్. సో 330 స్కోర్ వచ్చింది. అండ్ ఆప్షన్ ప్రిఫరెన్స్ లో ఓఎస్ఏ పెట్టుకుంటుంది. యాక్చువల్లీ ఐ వాంట్ లోకల్ పోస్టింగ్, సో అందుకే ఆఫీస్ సూపరింటెండెంట్ పెట్టుకోవాలి. అండ్ సో అండ్ ఫైనలీ ఐ గాట్ ఓఎస్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఇన్ యూఆర్ కేటగిరీ. సో నా స్కోర్ వచ్చి 332 అండ్ మై ఆల్ ఇండియా ర్యాంక్ 2321. సో దిస్ ఈజ్ మై జర్నీ. అంటే అంత డీప్ గేమ్ వెళ్ళిపోలే, ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అండ్ ఐఎమ్ స్టిల్ లర్నింగ్. ఇన్ బిగినింగ్ ఫేజ్ లో ఉన్నాను. సో బిగినర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో నార్మల్ గా ట్రెడిషనల్ గా నేను చదివేస్తా, హార్డ్ వర్క్ చేస్తా అంటే కష్టం. దెర్ ఆర్ లాట్ అదర్ ఫ్యాక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ హార్డ్ వర్క్. సో in future I will be posting videos regarding మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ, మీ యొక్క మైండ్ సెట్ కానీ, అండ్ ఫైనల్లీ స్ట్రెస్ ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, స్ట్రెస్, యాంగ్జైటీ, ప్రెషర్స్ ని ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి, వాటి మీద ఐ విల్ బి డూయింగ్ సమ్ వీడియోస్. సో ఫ్రమ్ యువర్ సైడ్ ఐ వాంట్ వన్ థింగ్ ఏంటంటే, ఇది నా ఫస్ట్ వీడియో. సో కంపల్సరీ సమ్ ప్రాబ్లమ్స్ విల్ బి దేర్ ఫ్రమ్ మై సైడ్. సో
మీ యొక్క సజెషన్స్ కావాలి నాకు, అంటే ఫర్ సమ్ ఇంప్రూవ్మెంట్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. జై హింద్.